సో అలాగే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్కి వచ్చేసాను అనమాట. సో ఇవాళ ఖైరతాబాద్ అప్డేట్ చూసుకుంటే సో ఇవాళ ప్రెస్ మీట్ అయితే పెట్టినుండే. సో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారు అని అంటే ఈసారి మన భక్తులకి ఏ బాటు ఏది లోటు కాకుండా మంచిగా ఫెస్టివల్ ముందు సాగాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం క్లియర్గా అన్నీ చెప్పినారు. సో ఆ వీడియో క్లిప్ కూడా మేము వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాము. సో ఈ రోజు మన ఖైరతాబాద్ గణేశుడు అప్డేట్స్ మాట్లాడుకోవాలంటే నిన్నటి వారికి ఓవరాల్గా మొత్తం బాడీ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దగ్గరికి వెళ్ళి ఎంతవరకు అయింది ఏంటి మన సప్తముఖ మహాగణపతి ఎంతవరకు అయిందో వెళ్ళి చూద్దాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన 70 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే ఇవాళ మనకి ప్రెస్ మీట్ అయితే అయ్యింది. సో ప్రెస్ మీట్ కి హోస్ట్ ఎవరు వచ్చారని అంటే మన దానం నాగేంద్ర సార్ గారు అయితే వచ్చారు. వచ్చి మన భక్తులకి సంబంధించింది ఈసారి ఎలా ఉంటది ఏంటి, ఎవరికి ఏ లోటు కాకుండా దర్శనం మంచిగా చేసుకోవాలి, ఇంకా అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి దాని గురించి అయితే మాట్లాడారు. అండ్ పోస్టర్ గురించి చెప్పుకోవాలంటే పోస్టర్ మేబీ ఫ్రైడే రోజు రిలీజ్ చేయొచ్చు అని చెప్పారు. సో క్లియర్ గా అయితే మనకి ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. సో ప్రతి ఒక్క మెంబర్ వాళ్ళు కూడా వచ్చి మనకి ఇక్కడ వచ్చి మాట్లాడి చేసి మొత్తం ఓవరాల్ గా ఎలా ఉంటది ఏంటి, అండ్ ఈసారి మన వినాయకుడు టైటిల్ ఏంటో కూడా చెప్పారు. సో ఈసారి మనకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా మీకు సప్తముఖ అని చెప్పేసి. సో దానికి సంబంధించింది ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్కి ఇంకెక్కువ భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా మన ఖైరతాబాద్ వినాయకుడు గురించి ప్రతి ఒక్కరికైతే తెలుసు. సో దాని గురించే మాట్లాడడానికి ఇప్పుడు మొత్తం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినారు. సో ఓవరాల్ గా మన వినాయకుడి విషయానికి వస్తే వినాయకుడి గురించి మాట్లాడుకోవాలి అని అంటే బాడీ పార్ట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నిన్నటి వరకు నిన్న అప్డేట్ లో మీకు హెడ్ ఎంత వరకు అయిందో చూపించిన. సో ఇవాళ ఫేస్ కట్ మొత్తం అయితే కంప్లీట్ చేసినారు. సో ఫేస్ కట్ ఎంత వరకు అయింది ఏంటి, ఇంకా మిగతా మొత్తం 7 తలకాయలు అని చెప్పారు కదా. సో 7 తలకాయల అప్డేట్ కూడా ఏంటో మనం దగ్గరికి వెళ్ళి చూసుకుందాం. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వామివారి ఫేస్ గురించి నేను మీకు ఇందాక చెప్పినా కదా. సో స్వామివారి ఫేస్ చూసుకోండి, మనకి తొండం ఇంకా ఓవరాల్ గా మొత్తం స్వామివారి ఫేస్ దగ్గర అయితే సన్నసీకులతో అయితే వెల్డింగ్ చేస్తున్నారు. అండ్ కిరీటం విషయానికి వస్తే నిన్నటి అప్డేట్ లో కిరీటం అయితే కంప్లీట్ అయినుండే. సో ఇవాళ ఫేస్ దగ్గర అయితే మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు. మొత్తం అంటే ఫేస్ ది షేప్ రావడానికి వెల్డింగ్ అయితే చేస్తున్నారు. సో అది మొత్తం క్లియర్ గా కంప్లీట్ అయ్యేసరికి ఇవాళ ఈవినింగ్ వరకు అయిపోతుంది. అండ్ మనకి తొండం విషయానికి వస్తే ఒక పర్సన్ అయితే పైన కూర్చొని కింద సపోర్ట్ కోసం పట్టుకుంటే కింద 2 పర్సన్స్ కూర్చొని వెల్డింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఓవరాల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ మనకి ఒక 1 సైడ్ అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా షేప్ కూడా క్లియర్ గా మనకి కనిపిస్తుంది స్వామివారిది చూసుకుంటే ఫేస్ కట్. అండ్ మిగతా విషయానికి నేను ఏదైతే ఇంకా 7 తలకాయలు అని చెప్పినుండే కదా. సో దానికి సంబంధించింది కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి సన్నసీకులతోని షేప్స్ తీసుకొని మనకు రౌండ్ గా డిజైన్ చేసి దాని తర్వాత దానికి ఓవరాల్ గా స్ట్రక్చర్ అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన పని అయితే ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు, చూస్తున్నారు కదా. అంత పెద్ద సీకుని మనకి షేప్స్ లాగా తీసుకొని ఓవరాల్ గా మొత్తం షేప్స్ చేసి మళ్ళీ మన స్వామివారి ఫేస్ కి కానీ బొజ్జకి ఇప్పుడు ఓవరాల్ గా ఏవైతే బాడీ పార్ట్స్ చేసారో దానికి మొత్తం ఓవరాల్ గా స్ట్రక్చర్ ఇవ్వడానికి ఇంత చిన్న దగ్గర నుంచి అంత పెద్దగా చేస్తేనే ఇంత పెద్దగా అవుతుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న వీడియోలో మీకు క్లియర్ గా వాళ్ళు షేప్స్ అయితే తీసుకునేది కనిపిస్తుంది కదా. సో ఇవి ఏమేమి చేసినారో ఏందో కూడా మీకు నేను చూపిస్తాను. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వామివారివి మిగతావి 7 ఫేసెస్ అని చెప్పిన ఉంటాయి కదా, 7 తలకాయలు. సో దానికి సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్
సెటప్ చేసుకొని పెట్టుకున్నారు. ఓవరాల్ ఇంకా షేప్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా దానికి సంబంధించిన సగం వరకు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ ఈవినింగ్ వర్క్ అయితే మేబీ కంప్లీట్ చేస్తారు అనుకుంటా. సో అట్ ఫస్ట్ వీళ్ళు ఏమంటారంటే అన్ని షేప్స్ తీసుకొని అవి ఒక మనకి ఎన్ని కావాలో దానికి సంబంధించిన అవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకొని దాని తర్వాత మొత్తం ఓవరాల్గా షేప్తోని వెల్డింగ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇక్కడ కట్టెలకి అయితే చిల్తాడు ఉంటుంది కదా, దాంతోనైతే కట్టి పెట్టినారు అనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిన్నటి అప్డేట్లో అయితే మనం ఇక్కడ చూసుకోలేదు. స్టేజ్కి ముందు మనకైతే మొత్తం సీకులతో అయితే వెల్డింగ్ చేసినారు సైడ్లకు మొత్తము. సో ఇప్పుడు ఇవాళ అప్డేట్లో అయితే ఇవాళ క్లియర్గా అయితే సీకుల దగ్గర మొత్తం అప్డేట్ అయితే చేసిరు. సో ఇది ఎందుకు చేసిరు ఏందనేది క్లారిటీగా అయితే తెలీదు. సో ఇప్పుడు చూసుకుంటే సో ముందు ఇది స్టేజ్కి ముందు మాత్రమే వేసినారు, సైడ్కి మళ్ళీ ఏం చేయలేదు. అండ్ మనకి స్టేజ్కి పైన కూడా చూస్తుంటే ఇంకొక స్టెప్ కూడా స్టేజ్కి వెల్డింగ్ అయితే చేసినారు సెకండ్ స్టెప్కి. సో అదనమాట ఇవాళ అప్డేట్. స్టేజ్కి ముందు అప్డేట్ చెప్పుకోవాలంటే సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చి మొత్తం ఓవరాల్గా వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఈరోజు అప్డేట్ ఏంటి అని అంటే ప్రెస్ మీట్ అయిందనమాట. సో మన ధనం నాగేంద్ర సార్ అయితే వచ్చారు. సో నాగేంద్ర సార్ వచ్చి అయితే మనకి ఓవరాల్గా మొత్తం ప్రెస్ మీట్ కంప్లీట్ చేసినారు. ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అని అంటే ఈసారి మనకి స్వామివారికి సంబంధించిన అరేంజ్మెంట్స్, భక్తులకు ఏ ప్రాబ్లం లేకుండా చూడడానికి అండ్ పోస్టర్ అప్డేట్స్ గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేసి చెప్పినారు. సో మన స్వామివారి గురించి మాట్లాడుకుంటే ఈరోజు మనకి వెల్డర్స్ వాళ్ళ టీం అయితే ఏం కంప్లీట్ చేశారంటే సో వెల్డింగ్ పని అయితే కంప్లీట్ అయింది. సో ఎక్కడి వరకు అయిందంటే ఓవరాల్గా మన స్వామివారి బాడీ పార్ట్స్ అయితే ఫేస్ కట్ అయితే ఈరోజు వెల్డింగ్ చేసినారు. ఈరోజు మార్నింగ్ అప్డేట్లో వచ్చేసి మన స్వామివారిది ఫేస్ కట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన వెల్డింగ్ అయితే కంప్లీట్ అయింది సగం వరకు. సో ఇంకా మనకి 7 తలల సంబంధించిన వెల్డింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, జస్ట్ ఓవరాల్గా షేప్ అయితే తీసుకొని పెట్టినారు. సో వాళ్ళ ఈవినింగ్ వరకు అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి. సంధ్యా సేవలు చేయుచు
రెండు చెట్లు నాటాం రాజుగారు నమస్కారం నమస్తే సార్ లాంగ్ షాట్ వస్తుంది రండి మీరు కూడా మేడం రండి సైడ్ కొద్దిగా ఇంకొకరా ఇంటికి వచ్చేసి అన్న సైడ్ కర్ర పెట్టాలి కదా అయిపోయిన తర్వాత పెట్టిద్దాం ప్రెస్ కొంచెం వెనకరండి కొంచెం వెనకరండి అంత కట్ట పెట్టాము అలాగే సైడ్ శ్రీను సైడ్ మీరు సైడ్ ఉన్నా మీరు మొత్తం పోయి అలా అలవాటు ఇట్లా ఇట్లా సేవ్ వేసి పోసి ఇట్లా పోతుంది చేతులు కాలే చేతులు కాలే చేతులు వేస్తే తిడుతుండే వేస్తే తిడుతుండే
సేమ్ అలాగ ఉన్నాయా సిటీ అంతా నువ్వే చూస్తావా ప్లాంటేషన్ కదా ఇంకా ఎంత జరిగినా మీరు అడ్డముంటే ఏమొస్తుంది పెట్టారా లేదా కొద్దిగా జరగండి అయిపోయిన తర్వాత వెళ్ళి అశోకన్న పంచాయతీ తెలుసురా ఇట్లా చేస్తావని మేడం రానా తీసుకోరా అన్న ఎంత జరగానా మీరు కూడా ఫ్రెండ్స్ వస్తారా ఎంత జరగదు మీరు కొంచెం వెనకలికి వస్తే అందరూ మీరు అలా ఉంటే ఎవరు రాదు మనమే వెనకలికి డైరెక్టర్ గారు చెప్పారు ఈ బ్యాక్ సైడ్ గేట్ ఓపెన్ చేయమని చేశారా చలిగా జరగండి ఇట్లా రండి అమ్మ ఇట్లా జరగండి అమ్మ చేసుకో అన్నా మేడం కొంచెం అవును ఎంత కావాలి బడ్జెట్ నా బడ్జెట్ నా బడ్జెట్ నా శ్రీనివాస్ అలాగే నా లెటర్ పెట్టు నా బడ్జెట్కి నువ్వు 5 lakhs ఇచ్చేయి సీసీ కెమెరాస్ ఎన్ని పట్టేది దాన్ని ఇక్కడ పెట్టచ్చు పేషెంట్స్ ఉంటారు, బేబీస్ ఉంటారు, ఎత్తుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎంత లేవా లేదు సార్, గ్రిల్స్ సరే గ్రిల్ కూడా గ్రిల్స్ కావాలి. మొత్తం వాల్ పైన చేంజ్ చేసేస్తాను ఎస్టిమేషన్ వేయించి ఇచ్చేస్తాను థ్యాంక్ యూ అమ్మ గుడ్ డే రామా సందీప్ సందీప్